అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదన్నారు. డబ్బుల ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నించే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. గత 2 దశాబ్దాలుగా జరిగిన మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ, ఇటు తెలుగు కావచ్చు, అటు ఏపీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విజయసాయి రెడ్డి పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండడం లేదు. సో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విజయసాయి రెడ్డి రాజకీయంగా కొంత యాక్టివ్ గా లేరు. కానీ ఉన్నట్టుండి మధ్యలో ట్వీట్లు చేస్తా కొంత తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు చేసిన ట్వీట్ మాత్రం పెద్ద ట్వీట్ సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా అతను చేసినటువంటి ట్వీట్ ఇటు ఏదైతే మత మార్పులకు సంబంధించిన ఒక అంశాన్ని జోడిస్తూ అతను ట్వీట్ చేశారు. ముఖ్యంగా హిందువులను డబ్బులు పెట్టి మరి హిందువులను మత మార్పిడికి గురి చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ఎంపీగా ఉంటూ వైసీపీలో చాలా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. సో ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మారిపోయింది, ప్రతిపక్షానికే పరిమితమైంది వైసీపీ. సో ఘోర ఓటమి చవిస్తుంది. ఆ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టుపక్కల ఉన్న వారి వ్యక్తుల తీరు సరిగ్గా లేదంటూ బయటకు వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఆ క్షణంలోనే అతను ఇటు బీజేపీకి వెళ్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ కాస్త స్తబ్దుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ట్వీట్ చేయడంతో కొంత కలకలం రేగుతోంది. సో ఈసారి ఏకంగా మరొకసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా అన్న కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అతను మత మార్పిట్లకు సంబోధిస్తూ డబ్బులు ఇచ్చి మరీ బలవంతంగా మత మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్ చేయడం, అందులోనూ ఈ ప్రభుత్వం కొంత విచారణ చేయాలి. గత 2 దశాబ్దాలుగా జరిగినటువంటి మత మార్పిట్ల పైన కమిటీ వేసి విచారించాల్సిందిగా కూడా విచారణ జరపాలని కూడా ఇప్పుడు డిమాండ్ చేయడం కొంత ఆసక్తి రేపుతోంది. అసలు విజయసాయి రెడ్డి టార్గెట్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు? సో ఏ రకంగా ఎవరు డబ్బులు ఇచ్చి మత మార్పులకు పాల్పడ్డారు, ప్రలోభాలకు పాల్పడ్డారు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఒకటి, అందులోనూ హిందూ మతంపై కుట్రలు సహించలేదని చెప్పేసి కొంత స్ట్రాంగ్ గా ట్వీట్ చేయడం చూస్తా ఉంటే అతను ఇక నుంచి పూర్తి స్థాయిలో ఎన్డీఏకు అనుకూలంగా, లేకుంటే బీజేపీకి అనుకూలంగా, లేకుంటే ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని డిసైడ్ అవుతున్నారా, ఏపీ కూటమి వైపు అతని నెక్స్ట్ చూపు ఉంటుందా అన్నట్టుగా కొంత మన అంతా చర్చించుకుంటున్నారు. సో మొత్తానికైతే విజయసాయి రెడ్డి చాలా రోజుల తర్వాత ఇప్పుడు హిందూ ధర్మం కోసం అంటూ, దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటి అవ్వాలని చెప్పేసి పిలుపునివ్వడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తం సనాతన ధర్మం, ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత పాజిటివ్ గా ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు కూడా విమర్శించబోను అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చినట్టు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఒక రకంగా హిందూ ధర్మం కోసం అని చెప్పేసి హిందువులంతా అన్ని సామాజిక వర్గాలు ఏవైనా సరే హిందూ ధర్మం కోసం అంతా ఒక్కటి కావాలని చెప్పేసి పిలుపునివ్వడం వెనుక అసలు విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఒకవైపు జగన్ టార్గెట్ చేస్తున్నట్టు ఉంటూనే మరోవైపు ఎన్డీఏకు దగ్గర అవుతున్నారా విజయసాయి రెడ్డి అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకవైపు నిజంగానే కనుక విజయసాయి రెడ్డి వెళ్తే బీజేపీకి వెళ్తారా, లేకుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి సనాతన ధర్మం పేరుతో కొంత హిందూ అనుకూలంగా నినాదం ఎత్తుకున్న క్రమంలో విజయసాయి రెడ్డి కూడా పవన్ బాటలోనే అలాంటి ట్వీట్ చేయడం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ చేస్తున్న ఈ మత మార్పిట్లపై సంబంధించి ట్వీట్ చేయడం వెనుక కొంత పవన్ కళ్యాణ్ లైన్ లో నడుస్తున్నాడా విజయసాయి రెడ్డి? పవన్ కు అనుకూలంగా జనసేన వైపు పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన వైపు విజయసాయి రెడ్డి చూస్తున్నాడా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గతంలో చూసాము, ఎన్నికల తర్వాత అత్యంత ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒక రకంగా బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నుంచి
జనసేనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా జనసేన వైపు ఏమైనా చూస్తున్నాడా అని కూడా చర్చ జరుగుతోంది. ఒకవైపు జగన్ ను టార్గెట్ చేస్తుంది, మరోవైపు ఎన్డీఏకు దగ్గర అయితే బీజేపీ లేదా జనసేనకు వైపు చూస్తున్నారా అని చెప్పేసి కూడా చర్చ అవుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం వెనుక కథ ఏందని చెప్పేసి కొంత వైసీపీ సర్కిల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు 2 దశాబ్దాల కాలంగా మత మార్పిట్లపైన విచారణ చేయాలని చెప్పడం వెనుక కారణం ఏంది, అసలు విజయసాయి దృష్టిలో ఎవరు ఈ యొక్క డబ్బులు ఇచ్చి మత మార్పిట్లకు పాల్పడ్డారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో విజయసాయి రెడ్డి స్వతహాగానే చేశారు, లేకపోతే విజయసాయి రెడ్డి వెంట ఎవరైనా ఉండి ఈ మొత్తం నడిపిస్తున్నారా అనేది కూడా ఒక చర్చ ఇటు వైసీపీలో ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ లేకుండా ఈ ట్వీట్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తికరం మారుతుంది. ఎందుకంటే ఆ జగన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు టార్గెట్ గాని విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేశారా, లేకపోతే జగనే టార్గెట్ గా తీసుకుని ట్వీట్ చేశారా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కొంత వైసీపీ ఇన్నర్ సర్కిల్ లో చర్చ జరుగుతూ ఉంది. రేహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.